సోమవారం తెల్లవారుజామున 4 గంటల నాటికి 1.65 మిలియన్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలోనే మహాకుంభమేళాలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాల కోసం రెట్టింపు సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. ఫిబ్రవరి 3 సోమవారం తెల్లవారుజామున నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నాటికి 1.65 మిలియన్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. వసంత పంచమిని భక్తులు విశేషంగా జరుపుకుంటారు. సరస్వతీ మాత వసంత పంచమి నాడు జన్మించిందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున గంగలో స్నానం చేయడం గొప్ప ప్రాముఖ్యతను కలిగిస్తోంది.